హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ హ్యాపీ హోమ్. ఈరోజు రెసిపీ తీపి ఆవకాయ లేదా బెల్లం ఆవకాయ. ఈ పికిల్ చేయడానికి ముందుగానే మనం వాడే మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. అదేవిధంగా గిన్నెలు, టూల్స్, మిక్సీ జారు అన్నీ కూడా తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఇటువంటి పచ్చడి చేయడం కోసం కొంచెం గట్టిగా పుల్లగా ఉండే ఫ్రెష్ మామిడికాయలను ఎంచుకోవాలి. క్లిప్లో చూపించినట్లుగా మామిడికాయని ఇలా సగానికి పెంకు కదలకుండా కట్ చేసుకోవాలి. లోపల ఉండే జీడి తీసేసి మరలా పెంకు కదలకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాక ఈ పెంకు మీద పేపర్లా ఉండే ఈ పార్ట్ని తీసేయాలి. ఇలా అన్ని మామిడికాయ ముక్కలకి ఈ తెల్లని పేపర్ లాంటి పార్ట్ తీసేసి ఒక శుభ్రమైన క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత ఈ ముక్కల్ని మనకి పచ్చడిలోకి ఏ సైజు ముక్కలు అయితే కావాలో ఆ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెంకు కదలకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాక ఏదైనా బౌల్తో కానీ గిన్నెతో కానీ కొలుచుకోవాలి. మరి ఐస్ క్రీమ్ కప్ అంతా చిన్న సైజు కాకుండా సూప్ బౌల్ సైజ్ అంతా బౌల్లో మనం కొలుచుకున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది. ఇలాంటి బౌల్లో నేను ఒక 3 కప్పుల వరకు మామిడి ముక్కలు తీసుకున్నాను. తర్వాత ఈ ఆవాల్ని ఎండలో బాగా ఎండబెట్టి పొడి కొట్టుకోవాలి. మనం 3 కప్పుల మామిడి ముక్కలు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పుల ఆవపిండి వేసుకోవాలి. తర్వాత అరకప్పు కారం, 3 టేబుల్ స్పూన్ల మెంతులు, అరకప్పు ఉప్పు, 1/4 కప్పు నువ్వుల నూనె వేసుకోవాలి. ఉప్పు కారం మీకు అవసరం అనుకుంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి. ముందైతే కొంచెం వేసుకొని అవసరం బట్టి వేసుకుంటే సరిపోతుంది. దీనిలోనే 1 కప్పు తరిగిన బెల్లం కూడా వేసుకొని అన్నీ కూడా బాగా కలిసే విధంగా ఇలా తడిలేని చేతితో కానీ తడిలేని పొడిగాటి గరిటెతో కానీ శుభ్రంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పచ్చడిని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో తీసుకొని మూత పెట్టి ఒక 2 రోజుల పాటు పక్కనుంచుకోవాలి. మనం ఇలా కలిపినప్పుడు నూనె తక్కువగా అనిపిస్తుంది కానీ కొంచెం ఊరేక నూనె పైకి తేలుతుందండి. ఇలా 2 రోజుల తర్వాత చూసారా ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీనిలో తడి లేకుండా ఉండే ఒక గరిటెని తీసుకొని బాగా పచ్చడిని కలుపుకోవాలి. తర్వాత ఉప్పు కానీ మీకు సరిపోలేదు అనిపిస్తే మరి కొంచెం వేసుకోవచ్చు. ఈ పచ్చడిని మనం ఎండలో 2 నుంచి 3 రోజుల పాటు ఇలా డబ్బాతో ఉంచినట్లయితే పచ్చడి ఇంకా చిక్కబడుతుంది. పచ్చడి చాలా చిక్కగా ఉండాలి అనుకున్నట్లయితే వెడల్పాటి ప్లేట్లో ఉంచి ఈ ఎండలో ఆరనిచ్చినట్లయితే ఇంకా బాగా చిక్కబడుతుంది. తర్వాత ఇలాంటి గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఈ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకొని వాడిన ప్రతిసారి ఫ్రెష్ స్పూన్ వాడినట్లయితే ఫ్రెష్గా సంవత్సరం పొడుగుతూ ఉంటుంది. Thank you for watching. Bye bye. See you.